ఏ రత్తాలు ఇవాళ సింగపూర్ బంగారంలాగా మా చెట్ట మెరిసిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నా మనసుతో మధ్యకెళ్ళి కొట్టాను గిలగిలగిలగిల ఆడిపోతుందా. ఇదిగో ఇవాళ నీ చేత రూపాయి బిళ్ళ ఎగరేయించాలి ప్రోగ్రామ్ పెట్టేసుకోవాలి. అలా పద అలా పద అలా పదకి ఇస్తాను. ఇదిగో రూపాయి బిళ్ళ ఎగరే. మీరు ఎగరేసుకోలేరా? ఎవరు రూపాయి బిళ్ళ వాళ్ళు ఎగరేసుకుంటే తమాషా అయి ఉండే. ఇదిగో పట్టుకో ఎగరే వేయి చెప్తాను. ఏం పడింది? బొమ్మ పడిందా? అమ్మని అమ్మని బొమ్మ పడితే నిన్ను ముద్దెట్టుకోవాలని, గొంతు పడితే నీతో కాలు జారాలని ప్రోగ్రామ్ పెట్టుకున్నానే. బొమ్మ పడింది కదా, ముద్దెట్టే 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 ముద్దు. అదే ఏం లేదండి, కంట్లో నలగబడిందంటే ఊతున్నాను. నీ కంట్లో నలగబడితే నా కాళ్ళు ఎదుగుదరా, నువ్వు ఊతుకోలేమో వెళ్ళే. ఏం చిరబాబు గారు ఇలా దయచేశారు? లక్ష్మక్క ఏమిటి రత్తాలు, ఏమైంది? ఇక్కడ మేనేజర్ ఒక రావణాసురుడు. కన్ని పిల్ల కంట పడితే చాలు రూపాయి బిళ్ళిచ్చి ఎగరేయమంటాడు. బొమ్మ పడితే కాలు చేరతానంటాడు. పొరుసు పడితే ముద్దేయమంటాడు. ఓహో, రూపాయి బిళ్ళ ఎగరేయడం అంటే ఇదేనన్నమాట. రోజా పువ్వును సృష్టించిన ఆ భగవంతుడు తనను తాను కాపాడుకోవడానికి ముళ్ళను కూడా సృష్టించాడు. నువ్వేం బాధపడకు, నేనున్నాను. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి అండి? అదే నా గుర్రం తెచ్చుకుంటున్న అమ్మాయి. ఓ అమ్మాయి అండి, పేరు లక్ష్మి అండి. ఆవిడ ఊరేమిటి, ఎవరి తాలూకా? తెలీదండి, అడిగి తెలుసుకోమంటారా? అడిగి తెలుసుకోవడం కాదు, ఆవిడికి తెలియకుండా వివరాలు తెలుసుకుని వినవించుకో. అండర్స్టాండ్? అలా చేయమంటారా? అలాగే చేద్దాం. అలాగే. పూలమ్మా పూలు, రోజా పూలు, పూలమ్మా పూలు, రోజా పూలు, పూల గులాబీ పూలు, అయ్యో నా పువ్వులు, నా పువ్వులని తొక్కేసాయమ్మా, అయ్యే కొడతాయమ్మా. ఈ వద్ద తీసుకో. లక్ష్మి లక్ష్మి అలాగో. ఏమిటది ఏమిటది? గోంగూర. గోంగూర? ఇంత గోంగూర నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను. బ్యాంక్ కన్నం పెట్టాను. ఏ తమాషాలుగా ఉందా? నువ్వు పనిలో చేరినప్పుడు అనుమానించారు నువ్వేదో మాయానగరంలో మహారాణిలో ఉన్నావని. నీ అసలు బంధాలు ఇప్పుడు బయటపోయింది. మరి అడిగా నువ్వు ఎవరో చెప్తావో చెప్పు, లేకపోతే అంత పెద్దతో చెప్పేస్తాను, నీ ఉద్యోగం ఊడిపోతుంది. బాబాబు అంత పని చేయకండి. అలారా దారికి. మరి నా పవర్స్ నేను ఉపయోగించుకుంటా ఉండాలంటే రూపాయి బిళ్ళ ఎగరేయమంటారా? అమ్మదంగా నేను ఆడే ఆట నీకు కూడా తెలుసన్నమాట. అట్రండి. రూపాయి బిళ్ళ ఎగరే. నువ్వే ఎగరేసుకో. అలాగనే ఇన్నాళ్ళకి నాకు సరైన పేరు దొరికావు. మాటలు ఎందుకు, ఎగరే మేనేజర్. ఏం పడింది? బొరుసు. బొమ్మ పడితే చెప్పుతో కొట్టాలని, బొరుసు పడితే చేత్తో కొట్టాలని ఇవాళ నీతో ప్రోగ్రామ్ పెట్టుకున్నాను మేనేజర్. ఇప్పుడు చెప్పు, ఇదేమిటి? డబ్బు. గోంగూర. నేనెవరిని? అతి పేదరాలివి. ఈ గోంగూర వ్యవహారం పెద్దవాళ్ళతో చెప్తావా? చెప్పడానికి నేను అసలు దగ్గర గోంగూర చూడలేదు. అసలు నీ దగ్గర గోంగూర లేదు. ఇక నువ్వు వెళ్ళు. చంద్రబాబు గారు, ఏం జరిగింది మేనేజర్? ఆ లక్ష్మి వివరాలు తెలుసుకున్నావా? తెలుసుకోబట్టే కడుపు చేతో పట్టుకోవాల్సి వచ్చింది బాబు. ఏమిటో చెప్పబోయా? అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ లక్ష్మి నేను వెనక నుంచి ది గ్రేట్ సింగపూర్ సిఐడి లాగా ఫాలో అయ్యానండి. అయ్యానా అండి? అబ్బా ఆ నా వదిలేసి అసలు ఏం తెలుసుకున్నావు చెప్పయా? అదేనండి, నేను గొప్ప చండశాస్త్రం ఉన్నప్పుడు కదండి. ఆ అమ్మాయిని అలా ఆపి ఏయ్ ఎవరు నువ్వు అని అడిగానండి. అంతే. ఏమిటో చెప్పకుండా ఏమిటయ్యా పురిటి నొప్పులు? పురిటి నొప్పులు కాదండి బాబు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. నా గ్యాస్ సంగతి తెలిసి నాకు సరైన మంది ఇచ్చిందండి. అంటే ఆవిడకి వైద్యం కూడా తెలుసా? తెలుసు కానండి బాబు, ఆవిడ అతను నా అటు వైద్యం అండి. నా బాడీకి సరిపడలేదు. సర్లే అసలు ఏం తెలుసుకున్నావు చెప్పు. చెప్పడానికి ఉందండి బాబు, ఆవిడ ఒక అందమైన అనాథ. ఆవిడ మనసు తెల్ల కాగితంలా ఖాళీగా ఉందే తప్ప ఏ ప్రేమికుడు డ్యూటీలో గాని వెయిటింగ్ లిస్ట్ లో గాని లేడంటే లేడు. వెరీ గుడ్. ఆ ఒక్క మాట చాలు. ఇదిగోండి గోపాల్ గారు, ఈ చిన్న మొత్తం ఇస్తున్నానని ఏమనుకోదు. మన లావాదేవీలు బాగుండాలే గాని మన ఇద్దరి వ్యాపారం ఎప్పుడూ లాభసాటిగానే ఉంటుంది.
ఈ విషయం బయట తెలిస్తే లావాదేవీలు కాదు లాకప్లోకి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త, త్వరగా కనబడి. విజయబాబు వస్తున్నాడు, వెళ్ళు. తోడబుట్టిన వాడవని ఇంట్లో ఉండనిచ్చినందుకు ఆఖరికి దొంగతనం కూడా మొదలెట్టావా? నేను చేసింది దొంగతనం కాదు. దొంగతనం కాక దొరతనం అవుతుందా? ఈ ఆస్తి మనది. దీని మీద హక్కైన అధికారమైన నీకుంటుంది, నీ తమ్ముడుగా నాకుంటుంది, నీ కడుపులో పుట్టినందుకు భాస్కర్కు ఉంటుంది. అంతేగాని నాకు చిల్లి గవ్వ దక్కనివ్వకుండా నా మీద అధికారం చెలాయించడానికి నీ సవతి కొడుకైన ఈ విజయ్కి అధికారం ఉంది. నోరు మూయి. ఆ మాట మరోసారి అన్నావంటే నిన్ను తమ్ముడిని కూడా చూడకుండా నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. నీ దృష్టిలో వీడు నా సవతి కొడుకు, కానీ వీడే నా పెద్ద కొడుకురా. నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన రోజుని నన్ను అమ్మా అని పిలిచి నన్ను తల్లిగా మార్చింది వీడేరా, వీడే.